గౌతమాన్వయ సంజాతం వెంకటార్య గురోస్తుతం రామానుజార్య సశిష్యం రామానుజమహం భజే. అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భగవద్బంధులారా, అర్జునుని యొక్క పరాక్రమాన్ని, ధనుర్బాణాల విశేషాన్ని కొంత చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఇంకా ఇంకో మాట చెప్పుకోవాలి. విలువిద్యలో అర్జునుడు ప్రత్యేకత చూపించుకున్నాడు. ఇతర పురాణాల్లో కానీ మరో చోట కానీ ఈ విలువిద్యకి సంబంధించిన ప్రత్యేకతలని ప్రత్యేకంగా ఎక్కడ ఒక పాత్ర కోసం వర్ణించలేదు. కానీ ఇక్కడ అర్జునుడు స్వయంగా చెప్పుకుంటాడు. అలాగే భారతంలో కూడా ఇతర చోట్ల వస్తుంది. రామచంద్ర స్వామిది ఒక కోణంలో చూపించారు, మిగిలిన వాడిది ఇంకోలా చూపిస్తారు. అది ఇక్కడ అర్జునుడు చూడండి, అతనికి ఏమన్నారు, సవ్యసాచి అన్న పదం పెట్టుకుని అక్కడితో ఆపేస్తారు. అంటే కుడి ఎడమల రెండు చేతులతోటి కూడా సమాన వేగంతో బాణప్రయోగం చేయగలడు. ధనుస్సు ఎలా పట్టుకున్నా సరే చేయగలడు. ఇది విశేషం అతన్ని చెప్పేది. సరే, దీనికోసం ఆ ఒక్క పదం ఎందుకండి అంటే దానికి చెప్తారు. అక్కడ విరాట పర్వంలో వస్తుంది అది. అహం ఇంద్రాత్ దృఢాం ముష్టిం బ్రహ్మణ కృతహస్తతాం ప్రగాఢే తుములం చిత్రం ఇది విద్ధి ప్రజాపతే. నాయన, నేనే అర్జునుణ్ణి, నీకేం కంగారు లేదు ఉత్తరకుమార, జాగ్రత్తగా ఉండు, యుద్ధం గెలుద్దాం. అయితే ఏడాది పాటు యుద్ధం చేయకుండా ఖాళీగా కూర్చున్నావు, నువ్వు ఏం సార్ కంగారు పడతావా? ఏం అక్కర్లేదు. నేను నేర్చుకున్న విద్యంతా ఎవరి దగ్గర, గురువుల దగ్గర చెప్పా కొంతమంది పేర్లు. కానీ ఆ గురువుల దగ్గర ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కో విశేషం నేర్చుకున్నాను. దాసుడు కూడా అంతే. మనంగంటి స్వామివారి దగ్గర సమన్వయము, రఘునాథాచార్య స్వామివారి ప్రేరణ చేత పరిశోధన, సంతాన గోపాలాచార్య స్వామివారి ద్వారా వారి దగ్గర వేద ప్రశంస, వేదవాక్య సమన్వయంలాగన్నది. కందాడయ్య స్వామివారి ద్వారా పురాణ ప్రజ్ఞలు, అలాగే శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి ద్వారా ఆ మృదువుగా ఉండే విశేషణాలు ఎలా అందంగా చెప్పాలి. ఇలాగా ఒక్కొక్క గురువు ఒక్కొక్క రకంగా ఒక్కో విశేషాన్ని చూపించారు. ఇద్దరు తాతగారులు, ఒకళ్ళు ఒక పద్ధతి, ఇంకొకటి ఇంకో పద్ధతి. అలాగే గురువులు ఇంతమంది దగ్గర నేర్చుకోవడం జరిగింది. అది విశేషం. అంచేత మేము కూడా ఒక్కోసారి అర్జునుడు లాంటి వాళ్ళు అనుకుంటూ ఉంటాం మేము ఏకాంతంగా ఉన్నప్పుడు. ఇక్కడ చెప్తున్నాడు, అహం ఇంద్రాత్ దృఢాం ముష్టిం. విల్లు పట్టుకునే ముష్టి బిగించాలని చూచారా, ఆ పట్టుకునే విధానం ఇంద్రుడి దగ్గర నుంచి పట్టుకున్నాను నేను. ఎంచేత ఆ విల్లు పట్టుకున్నప్పుడు కానీ నారి లాగేటప్పుడు కానీ ఒక ప్రక్రియ ఉంటుంది. అది మీరు క్యారమ్స్ ఆడుతుంటారు. క్యారమ్స్ ఆడేటప్పుడు వాళ్ళని చూడండి, ఆ వేళ్ల కదలిక ఎంత బాగా ఉంటుందో. ఏజీ గార్డెనర్ అని రంజిత్ సింగ్ అతన్ని వర్ణన చేస్తూ అంటాడు, క్రికెట్కి ఆ మహానుభావుడు ఇండియాకి పేరు తెచ్చుకోడు, ఆ పెద్ద మనిషి. ఆయన మిగిలిన వాళ్ళంతా కూడా అవతల బౌలింగ్ చేస్తుంటే యువతల బ్యాట్ వచ్చుకున్నాడు, మెలికలు తిరిగిపోతుంటాడు. అది ఫోటోల కోసం అని చెప్పి. కానీ ఈ మహానుభావుట రాతి స్తంభలా నిలబడతాడట, ఆ యాంగిల్లో బ్యాట్ పట్టుకుని. మొహంలో మార్పు ఉండట, చేతిలో మార్పు. వాడు ఎంతో వేగంగా వేస్తాడట. అది గాల్లో ఎగురుతూ వస్తుంది, మనవాడు కదలడు. మీద పడిపోబోతుంటుంది, కదలడు. ఇంకా బ్యాట్ని వికెట్ని తాకబోతూ కదలడు. అప్పుడు అంటాడు ఏజీ గార్డెనర్, ఈ ఫ్లిక్స్ రిస్ట్ అండ్ ద బాల్ రీచెస్ బౌన్స్ అంటాడు. ఆ చేతినిట ఉంటుంది కదా, ఆ చేతి పిడికిలి, ఆ పిడికిలిని ఈ ఫ్లిక్స్ అవలేలుగా ఇలా అంటాడట. మన సినిమాలో కృష్ణ పరమాత్మ వేణువు పట్టుకు తిప్పుతాడు సార్, మామా సత్యవతి పోతురా అని అలా అంటాడట. అనేసరికి ఆ బ్యాట్ తాకిడి ఎంత గొప్పగా ఉంటుందంటే బంతి వెళ్ళి బౌండరీ అవతల పడుతుందట. అంటే ఏమిటి, వీళ్ళ నానా మెలికలు తిరిగిపోయి ఫ్యాట్ పని కొట్టేసి అందరితో పాటు అక్కర్లేదు. ఫ్లిక్స్ ఇస్ రిస్ట్, ది బాల్ రీచెస్ బౌన్స్. అక్కడంటాడు, అక్కడ నేను సెంచరీ కొట్టడం అంటే పట్టింపు లేదయ్యా, ఆ మణికట్టుని తిప్పడంలో ఉన్న ఆ నేర్పరితనం ఎంత సాధన చేస్తే వచ్చిందో, ఎంతమంది క్రికెటర్లు అది సాధించగలిగారు అన్నాడు ఏజీ గార్డెనర్
రాణా రంజిత్ సింగ్ అని చెప్పి దానికి యాసంలో చెప్తాడు. అలాగే పిడికిలి తేడా ఉంటుంది ఒక్కొక్క దానికి. అలాగే కుమ్మరివాడు మరొకడు వడ్రంగి, ఒక్కో దాంట్లో ఒక్కో పద్ధతి ఉంటుంది. అలాంటిది యుద్ధంలో పిడికిలి పట్టడం అనేది అది నేను ఎవరి దగ్గర సాక్షాత్తుగా ఇంద్రుడి దగ్గర ఋగ్వేదంలో ఇంద్రుడి పిడికిలు ఎలా పడతాడో ఒక 8 మంత్రాలు ఉన్నాయి, ఇప్పుడు చెప్పటం లేదు, సరదాగా చూసుకోండి. అలాగే దృఢముష్టిం బ్రహ్మణ కృతహస్తతాం, ఆ విల్లు పట్టుకునేటప్పుడు ఎలా పట్టుకోవాలి, అవలేలగా పట్టుకోవాలా, మామూలుగానా, స్థిరంగానా, ఎలాగా అంటే చేతిలో జారకూడదు. ఇది సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. సత్యభామ యుద్ధం చూస్తానికి వస్తానందిట, రమ్మన్నాడు. అందా వెళ్ళిందాకా ఉండి నేను యుద్ధం చేస్తానందిట. అక్కడ పోతన గారి పద్యం చాలా బాగుంది. లేమా ధనుజుల గెలువగలేమా, లే మాను లే మానువేన్ లేమా విల్లందుకునము లీలన్ కేలన్ అన్నాడు. లేమా మీద ఎంత అందగారు. అప్పుడు ఆవిడ ధనుస్సు తీసుకుందట, కుడి చేతితోటి తీసుకుని ఎడం చేతి మార్చుకుని, అంతకంటే ముందు వేణింజొల్లెము బట్టి సంఘటన నీవి బందయ్యాయి, వెంటనే జుట్టు ముడేసుకుందిట. ఈ పైటి చెంగుని నడువులో ముడిపెట్టుకుందిట, నడువులో దోపుకుందిట కొంగుని. అప్పుడు కుడి చేత్తో అందుకుందిట లీలగాను, ఎడం చేతిలోకి మార్చుకుని నారి తగిలించింది. ఎడం టక్కుని ముందేసి ప్రత్యాలీడ పాదం పోతూ చూడవపోసగే. కృష్ణుడు ఆశ్చర్యపోయాడు. ఈవిడికి యుద్ధరంగంలో ఇంత ప్రశస్తి ఉందా, ఇంట్లోనే యుద్ధం చేస్తుంది అనుకున్నాను, ఇక్కడ కూడా ఇంత గొప్పగా చేస్తుందా అని. అలాగా ఆ విల్లు పట్టుకోవడంలోనే తేడా తెలుస్తుంది, అది విశేషం. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, కొత్తగా టీచరా పాత టీచరా అలవాటు ఎలా గుర్తుపడతారు పిల్లలు, అతను శుద్ధ ముక్క డస్టరు పట్టుకునే విధానాన్ని బట్టి. అలాగే నాట్యాచార్యుడు నట్టువంగం పట్టుకునే విధానాన్ని బట్టి ఎన్ని ప్రోగ్రామ్ ఇచ్చాడో తెలుస్తుంది, అది పద్ధతి. అంచేత అలాగా బ్రహ్మణ కృతహస్తతాం ప్రగాఢే తుములం చిత్రం ఇది విద్ధి ప్రజాపతి బృహస్పతి, అతని ద్వారా చిత్ర విచిత్రములైన యుద్ధములు, భయంకరంగా యుద్ధం చేయడం ఎలాగా, యుద్ధం చేసేడు బాణప్రయోగాలు ఎలా చేయాలి, తీక్ష్ణంగానా సౌమ్యంగా కనిపించేలా ఉంటూనే తీక్ష్ణంగానా, ఎలాగా, ఇలాంటి చిత్ర రూప యుద్ధాన్ని నేను నేర్చుకున్నాను. ముఖ్యమైనది పిడికిలి బిగింపు. దీనికి కూడా యజుర్వేద మంత్రం ఉంది. ముష్టీకరోతి వాచం యచ్చతి యజ్ఞశ్చ ధృత్వా అప్రమత్తక అంటాడు. అంటే ముష్టి బిగించడాన్ని బట్టి అప్రమత్తతతో ఉన్నాడని గుర్తుపడతారు. అది అంటే ఏమిటి, పిడికిలికి బిగింపన్నది ముష్టీకరోతి, పిడికిలి బిగిస్తాడు. దేనికి, వాచం యచ్చతి యజ్ఞశ్చ ధృత్య, ముష్టి బిగించడమే కాదు వాక్కుని కూడా నియమిస్తాడు. దేనికోసం, యజ్ఞము యొక్క స్థిరత్వం కోసం, యజ్ఞం యొక్క ఫలితం కోసం, ధృతి కోసము. అంటే అప్రమత్తతతోటి ఏది నేను వదులుకోను అని చెప్పడానికి. అలాగే బాగా అనుభవం ఉన్న కారు డ్రైవర్లు కానీ లారీ డ్రైవర్లు కానీ ఒక్కసారి వాళ్ళు స్టీరింగ్ పట్టుకునే విధానం చూస్తే అర్థమైపోతుంది. మీరు ఎప్పుడైనా పంజాబ్ నుంచి వచ్చే లారీలను చూసినట్టయితే ఆ డ్రైవర్లు పట్టుకునే విధానం చూడండి. అలాగే ఇంకో వర్గం వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్లో ఆటోలు నడిపిస్తారు, ఆ పట్టుకునే విధానం చూడండి. ఎంత వేగంగా వెళ్ళినా కూడా అంత వేగంగా ఆపగలిగిన వాళ్ళు, అవసరమైన చోట తిప్పగలిగిన వాళ్ళు, అది ఆ పట్టుకోవడంలో తేడా తెలుస్తుందన్నమాట. అది అలాగే వంట వాళ్ళు కూడా గరిటె పట్టు తేడా తెలుస్తుంది, అది ముష్టీకరోతి. అసలు గాంధీవం ఎవరెవరు ఉపయోగించారయ్యా అది చెప్పాడు. దేవదానవ గంధర్వై పూజితం శాశ్వతీ సమాహ. దేవదాన గంధర్వులందరూ కూడా ఈ గాంధీవాన్ని స్తోత్రం చేశారు, పూజించారు. ఎవరెవరు వాడారో తెలుసురా, ఏమిటి అంటే ఏతత్ వర్ష సహస్రంతు బ్రహ్మ పూర్వం అధారయతు. వర్ష సహస్రం 1000 సంవత్సరాల పాటు బ్రహ్మగారు దీన్ని ధరించి ఉన్నాడు. తతో అనంతరం ఏవ అధ ప్రజాపతి, తరువాత బృహస్పతి వీళ్ళు పట్టుకున్నారు. తర్వాత అధ 3,500 503 సంవత్సరాలు శక్రో అసీతిచ పంచచ. అలాగే వాళ్ళు మళ్ళీ 503 సంవత్సరాలే కాకుండా 85 సంవత్సరాలు 1000 సంవత్సరాలు కూడా ఈ మహానుభావుడు
ఇంద్రుడు తన దగ్గర పట్టుకున్నాడు, యుద్ధం కోసం ఉపయోగించాడు. సోమ పంచశతం రాజా, సోముడు అంటే చంద్రుడు 500 ఏళ్ళు ధరించాడు. తదైవ వరుణ శతం, అలాగే వరుణదేవుడు 100. పార్థ పంచచ షష్ఠించ వర్షాన్ని, పార్థుడు 11 ఏళ్ల నుంచి ధరించాడు దాన్ని. ఎవరు? అగ్నిచ్చాడు. ఇదనమాట. మహావీర్యం మహాదివ్యం ఏతతో ధనురుత్తమం అనుప్రాప్తం వరుణాత్ చారుదర్శన. ఇది అర్జునుడికి ఎలా వచ్చింది? అగ్ని ద్వారా. అగ్నికి ఎవరిచ్చారు? వరుణదేవుడు ఇచ్చాడు. అంచేత వరుణదేవుడి నుంచే అర్జునుడి కోసం వచ్చింది. మహావీర్యం మహాదివ్యం, గొప్పదైన బలము కలిగినది, గొప్పదైనటువంటి కాంతి కలిగినది. ఏతతో ధనుత్తమం అనుప్రాప్తం వరుణాత్ చారుదర్శన. ఇదయ్యా నువ్వు పట్టుకు దింపుతున్నావు పైనుంచి అని చెప్పాడు. అసలు ఆవిర్భావం చూస్తేనే గాంధీవానికి విచిత్రం కలుగుతుంది. అసలు విల్లు ఎలా ఆవిర్భవించింది? యజుర్వేదం చెప్తుంది. పరమాత్మ కీర్తి స్వరూపమే ధనుస్సు అయ్యింది. కురుక్షేత్ర వేదికలో ఉండగా అక్కడ ఆవిర్భవించింది ఈ ధనుస్సు. ఎలాగా? తస్య అన్వాగతస్య సవ్యాధనురాజాయత. రాక్షసులంతా ఒక్కసారి మీద పడబోతున్నారు. అలాంటి స్థితి లోపల తాను సంకల్పించాడు దక్షిణాద్ ఇషవ, అంటే కుడి చేతిలోంచి బాణములు పుట్టాయి, ఎడం చేతిలోంచి ధనుస్సు ఆవిర్భవించింది. తస్మాత్ ఇషు ధన్వం పుణ్యజన్మ, అందుకనే ధనుస్సు తూణీరములు రెండూ కూడా దివ్య జన్మ కలిగినవి. యజ్ఞ జన్మాహి, అక్కడ చేస్తున్నది యజ్ఞము, యజ్ఞములోంచి ఆవిర్భవించాయివి. తపస్సు కదా యజ్ఞం, అందుకని. తం ఏకం సంతం బహవో నాభ్యదృష్ణువన్, అది ఒక్కటుంటే చాలు, ఒక్కటున్నా కూడా అందరూ కూడా ఎగిరి పడతారు, దూరం పోతారు వాళ్ళు. తస్మాత్ ఏకం ఇషుధన్వనం బహవో ఇషుధన్వాన నాభిక్తృణ దృష్ణవంతి. అందుకనే విల్లొక్కటే ఉంటుంది, బాణములు మాత్రం కొన్ని వందలుంటాయి. అలాంటిది ఈ ధనుస్సు. దేవతలందరూ పరమాత్మను అనుసరించినప్పుడు ఆయన ఎడం చేతిలోంచి ధనుస్సు, కుడి చేతిలోంచి ఇవన్నీ పుట్టాయి. యజ్ఞపురుషుడి నుంచి ఆవిర్భవించాయి కనుక ఆ రెండు దివ్యములు. ఒకడే అయినా కానీ ధనుర్బాణాలు ధరించిన అతన్ని ఎవ్వడూ కూడా ఎదిరించలేడు. అందుకని ఈయన సవ్యసాచి ధనంజయుడయ్యాడు, గొప్ప పరాక్రమశాలి అయ్యాడు. అందరూ దేవతలు కూడా ధనుర్బాణాలు ఉండడంలో అంతరార్థం ఇదే. అంతే తప్ప విష్ణుమూర్తికి ఉంది కదా మిగిలిన వాళ్ళు కూడా పెట్టామని కాదు అర్థం. అక్కడ వాళ్ళు ధరించడంలో ఇంత అంతరార్థం ఉంది, అది విశేషం. సర్వధానుష్కుల లోపల ఇద్దరు శ్రేష్ఠులు మనకు కనిపిస్తారు. ఎవరు? రామచంద్రస్వామి, తర్వాత అర్జునుడు కనిపిస్తాడు. మళ్ళీ ఆ స్థాయి చెందినవాడు భీష్మాచార్యుల వారు. ఎందుకో తెలుసా? శిఖండి యుద్ధం చేస్తుంటే శిఖండి మొహం చూడడం లేక, ఇష్టం లేక వెనక్కి తిరిగి యుద్ధం చేస్తున్నట్ట. మరి ఎవరి బాణాలు పడుతుంది ఎలా తెలుసును? ఆ వస్తున్న బాణము వేగం బట్టి, చప్పుడుని బట్టి అది రధికుడు వేశాడా, మామూలు వాడు వేశాడా గుర్తుపట్టి దానికి తగ్గట్టుగా బాణాలు ప్రయోగించేవాడు భీష్మాచార్యుల వారు. అది విశేషం. శరీరంలో గుచ్చుకున్న దాన్ని బట్టి ఇది అర్జునుడి బాణమా, శిఖండి బాణమా, అభిమన్యుడిదా, మరొకటిదా గుర్తుపట్టాడు ఆయన మహానుభావుడు. అది అందునే ధానుష్కుల లోపల అర్జునుడన్నా నేను రాముణ్ణి ధానుష్కుల లోపల అని చెప్తాడు భగవద్గీతలోను. అంతేకాదు అర్జున ప్రతిజ్ఞకి, ఉత్తరుని మాటకి కూడా అద్దం పట్టేది. అర్జునుడు చెప్తాడు, నీకేం భయం లేదు, నేను ఉన్నా కదా, ధనుసు ఇచ్చావు కదా, వీళ్ళందరినీ జయించేస్తాను చూడు. ఇది వేదంలో కూడా ఉంది ఇలాంటి భావన. ఏమిటది? ధన్వనా గాజయేమ ధన్వనా జింజయేమ. ఈ ధనుస్సు చేతిలో ఉండగా గోవుల్ని జయిస్తాము. ఇప్పుడు ఉత్తర గోగ్రహం కదా, దానికోసం ధన్వనా గాజయేమ ధన్వనా జింజయేమ ధన్వనా తీవ్ర సమదోజయేమ. వాళ్ళు ఎంతటి మహాపరాక్రమశాలే, భీష్మ ద్రోణ కృప శ్రద్ధామ ఇలాంటి వాళ్ళందరూ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా నేను జయించి తీరుతాను. సమదోజయేమ ధను శత్రురపకామం కృణోతి. శత్రువులు ఎంతమంది వచ్చినా ఈ ధనుస్సు చూడగానే తల దించుకుంటారు. రామాయణంలో శూర్పణఖదే మాట అంది, కరుడదే మాట అన్నాడు. అసలు రాముడు బాణాలు వదులుతట్లేదు, రాముడి నుంచే బాణాలన్నీ వెలువడుతున్నాయి అన్నారు.
దీన్నే త్యాగరాజస్వామి శర శర సమరేక సూర అని ఒక తోట ఎవరిచ్చిరిరా నీకు శరచాపములు ఎనకులాబ్ది చంద్ర ఒకటేసిన 4 వచ్చాయిట అబ్బబ్బా అంటారు ఆయన. అలాగా శత్రురపకామం కృణోతి ధన్వన సర్వ ప్రతిశోజేమ, అన్ని దిక్కులని ధనుస్సుతోటి జయిస్తాము. అందుకనే రథాల మీద ఎక్కేవాళ్ళు ఉండొచ్చును, గుర్రాల మీద ఎక్కేవాళ్ళు ఉండొచ్చును, కానీ రథం మీద ఎక్కి ధనుస్సు యుద్ధం చేసేవాడిని రథికుడు అంటారు. అలాంటి వాడిని గొప్పగా చెప్తారు వీళ్ళు. అది విశేషం అన్నమాట. అలాగే రథసజ్జీకరణం అనే ఒక అనువాకం ఉంది. దాంట్లో కూడా మహాభారతంలో విరాట పర్వంలో చాలా బాగా వర్ణించాడు. రథాన్ని ఎలా కూర్చాలి, అశ్వములను ఎలా పూంచాలి, అలంకరణ ఎలా చేయాలి, విల్లు బాణముల నిర్మాణం ఎలా కావాలి, గుర్రాలకు ఉండే బంధనాలు ఎలా ఉండాలి, వాటి పరుగులు తీసే విధానం ఎలా ఉండాలి, ఆఖరికి అదిలించే కొరడా దాకా కూడా 25 దాకా మంత్రాలు ఉన్నాయి. యజుర్వేదంలో, అధర్ణ వేదంలో, ఋగ్వేదంలో కూడా ఓపిక ఉండాలి. అదే ఒక తమాషా మంత్రం యజుర్వేదంలో చూడండి. ఇదే మళ్ళీ వీరమిత్రోదయమే గ్రంథంలో ఉంది. ఇదే మళ్ళీ విష్ణు ధర్మోత్తరంలో కూడా ఉంది. రథసజ్జీకరణం అని చెప్పి ప్రత్యేకించి అది వక్ష్యంతి వేదా గణీగంతి కర్ణం ప్రియం సఖాయాం పరిషత్స్వజాన యోషేవ సింక్తే వితత అది ధన్వన్ జా ఇయగుం సమనే పారయంతి. ధనుస్సు ఇది అధిధన్వ వితత, ఇక్కడే ఉంటుంది కానీ దీని వెలుగు పరాక్రమం అంతటా వ్యాపిస్తూ ఉంటుంది. ఎలాగా సమనే పారయంతి, యుద్ధానికి ఉన్న సమాప్తి దీనివల్లే జరుగుతుంది, ఈ ధనుష్కుడి వల్లే. ఇయం జ ప్రియం సఖాయాం పరిషత్స్వజాన యోషేవ ఇది వక్ష్యంతీవ. ఈ నారి కింద నుంచి పైకి లాగి తగిలిస్తుంటే అది ఎలా ఉంటుందట, ప్రియురాలు ప్రియుణ్ణి దగ్గరికి చేర్చుకున్నట్టుగా, చెవులో రహస్యం చెప్తున్నట్టుగా శృంగారపరమైనది, ఉద్వేగకరమైనది, ఉత్తేజకరమైనది అలా ధ్వనిస్తుంది. అలాగే రహస్యం చెప్పు దానివల్లే నారి విద్య రెండూ కూడా. ఎంచేత నారి అంటే లొంగదీసేది, ధనుసుని వంచేది అని అర్థం. 2 రకాలు. అది ప్రియుడితో మాట్లాడినట్టుగా చిచ్చా కరోతి, అది ధ్వని చేస్తుంది. కర్ణం ఆగగంతి అంటే చెవుల దగ్గరికి వస్తూ, కర్ణం అంటే ఆ ధనుస్సు పై భాగం ఉండే కొమ్ము, కింద కొమ్ము, రెండూ కూడా చెవులు కలుపుస్తుంది. అలాగా వింటి కొన పట్టుకుని సింగ్తే అవ్యక్తమైన ధ్వని చేస్తుంది. ఆ ధ్వని ఆ బిగించడంలోనే ఆ ధ్వని వినగానే అర్థమవుతుంది. మీరు మృదంగ విద్వాంసం చూడండి, వాడు వాయిస్తూ ఒకసారి ఇలా చేపెట్టి ఉంటారు అంటే ధ్వని ఎలా ఉందో తెలుస్తుందన్నమాట. అది పద్ధతి. అలాంటిది నారి బిగించే సందర్భంలో వచ్చే ధ్వని వింటి ప్రభావాన్ని సూచిస్తుంది. ఇలాంటి విశేషాలు ఇంకా ఉన్నాయి, మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. అంతవరకు స్వస్తి.